అరిమితయ అనేటటువంటి ప్రాంతము నుండి వచ్చిన యోసేపు అనేటటువంటి ఒక నీతిమంతుడు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ యేసయ్య భౌతిక దేహాన్ని నాకు ఇస్తారా అని చెప్పి తను బహు ధనవంతుడు తన కోసం సిద్ధం చేసుకున్నటువంటి సమాధిలో యేసుక్రీస్తును దాచిపెట్టాడండి. అలా యేసుక్రీస్తు యొక్క మృతదేహాన్ని, భౌతిక గాయాన్ని ఆ సమాధిలో దాచిపెట్టినప్పుడు ఈ అధికారులు అందరూ వచ్చి, ప్రధాన యాజకులు అందరూ వచ్చి పిలాతుతో, రాజా, ఇంకో విషయం తెలుసా? ఏమిటి? యేసు బ్రతుకున్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నేను చనిపోయినా సరే తిరిగి లేస్తా. కాబట్టి ఆయన తిరిగి లేవకపోయినా అతని దేహాన్ని తన శిష్యులు సమాధిలోకి తీసుకెళ్ళిపోయి, యేసు తిరిగి లేచాడు, సమాధిలో లేడు అని చెప్పి అంటారు. కాబట్టి రాజా, సమాధికి సీలు వేయండి, సమాధి రాయికి సీలు వేయండి. సమాధి రాయికి సీలు వేయటమే కాదు, సైనికులను కావలా ఉంచండి. శిష్యులు వచ్చి యేసుక్రీస్తు యొక్క దేహాన్ని దొంగిలించకుండా రాయికి రాజముద్ర వేయండి, రాయిని భద్రపరచండి, సైనికులను కావలా ఉంచండి. ఆయన తిరిగి లేవడము అనేది అసాధ్యం అని శిష్యులు ఆయన దేహాన్ని తీసుకెళ్ళిపోయి లేచాడని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తాడని అంటే పిలాతు అన్నాడు, మీరు అన్నట్టుగానే నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి రాతికి ముద్ర వేయండి, సంఖ్యలు వేసి బంధించండి, సైనికులను పెట్టండి. యేసు యొక్క శరీరాన్ని ఏ ఒక్కడు దొంగిలించకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారండి. జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు సమాధిలో నుండి బయటకు రాకుండా చేయడానికి ఎన్ని ఏర్పాట్లు చేశారో. కావలి పెట్టారో, సైనికులు ఉన్నారో, ఆ రాయికి అడ్డంగా ముద్ర వేసేశారో, సీల్ చేసేశారు, బంధించి వేశారు. అందరూ పార్టీ చేసుకున్నారు. శుక్రవారం అంతా పార్టీ, శనివారం అంతా పార్టీ చేసుకున్నారు, పార్టీ చేసుకుంటున్నారు. సైతాను గాడు సంబరపడిపోతున్నాడు. సైతాను మనుషులు ఆనందంతో గంతులు వేస్తున్నారు. వారికి తెలియదు ఆదివారము రాబోతుంది. వారు తెలుసుకోలేకపోయారు ఆదివారము రాబోతుంది. సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి సమాధి దాచిపెట్టలేదని, మరణము అట్టి పెట్టలేదని, ఆయన తిరిగి లేస్తాడని వారు గ్రహించలేకపోయారండి. ఆదివారం రానే వచ్చింది. ఏం జరిగింది? భూమి షేక్ అయిపోయింది. మహా భూకంపము చోటు చేసుకుంది. ఏ రాతినైతే వాళ్ళు సీజ్ చేసి పెట్టారో ఆ రాయి తొలగించబడింది. అక్కడున్న సైనికులు భయపడిపోయారు, వణికిపోయారు, గొప్ప కూలిపోయారు. ప్రపంచాన్నే సృష్టించిన దేవుణ్ణి బంధించటము మనిషికి సాధ్యమవుతుందా? సాధ్యం కాదండి. రాయి దొర్లించబడింది. మనిషికి జీవాన్ని ఇచ్చినటువంటి జీవాధిపతి అయినటువంటి యేసును సిలువ వేసి సమాధి చేసి చచ్చిపోయాడు అని అందరూ అనుకుంటున్నప్పుడు ఆయన జీవాధిపతి కనుక, మరణము లేని దేవుడు కనుక సమాధిలో నుండి సజీవంగా బయటికి వచ్చేసాడండి. సహోదరులు దయచేసి వినండి. నేను ప్రకటిస్తున్న యేసు ఒకవేళ చచ్చిపోయి సమాధిలో మిగిలిపోయినట్లయితే నేను ప్రకటించే సువార్తకు విలువ లేనే లేదు. నేను నమ్మేటటువంటి నమ్మకానికి విలువ లేనే లేదు. కారణం ఏమిటంటే సతీష్ కుమార్ బ్రతికున్నాడు. బ్రతికు ఉన్న సతీష్ కుమార్కి బ్రతికు ఉన్న దేవుడే కావాలి. ఒకవేళ యేసు సమాధిని గెలిచి తిరిగి లేచి ఉండకపోతే, ఆయన చచ్చిపోయి సమాధిలోనే ఉన్నట్లయితే, సమాధిలో ఉన్నటువంటి యేసును నేను పూజించటం వల్ల, ఆరాధించటం వల్ల ఏమిటి నాకు వచ్చేది? తన ప్రాణాన్నే తాను కాపాడుకోలేనివాడు, మరణాన్నే జయించలేనివాడు ఎలా నేను మరణించినప్పుడు నన్ను తిరిగి లేవనెత్తుతాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయనే మరణాన్ని జయించలేకపోతే, ఆయనే తిరిగి లేవకపోతే, నేను చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తు నన్నేం లేపుతాడో అనే ప్రశ్న ఖచ్చితంగా నాకు వచ్చేది. కానీ ఈరోజు నాకు ఆ భయం లేదు.
ఎందుకని? నేను సేవిస్తున్నా, నేను ప్రకటిస్తున్నా నా దేవుడు నేను మరణించిన తర్వాత ఖచ్చితంగా నన్ను తిరిగి లేపుతాడు. ఎందుకంటే ఆయన లేచాడు కాబట్టి. ఒక సతీష్ కుమార్ను మాత్రమే కాదు, యేసునందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా సరే తిరిగి లేస్తాడో అని నా బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు నా ప్రశ్న, వీళ్ళు ఎంతమంది ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడో అని నమ్ముతున్నారో ఒకసారి చూపిస్తారా? ఆయన లేచాడు కాబట్టి మనల్ని కూడా లేపుతాడు. లేపుటకు చాలిన దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి సత్యం! ఇదండి విశ్వాసం, ఇదండి నిరీక్షణ. ఆ నిరీక్షణ మనలో ఎవరికైనా ఉందా? ఈరోజు ఆ నిరీక్షణ పొందుకోవాలని ఆశపడుతున్నారా? ఇక్కడ మరణిస్తే పరలోకంలో కళ్ళు తెరిచే మహా గొప్ప భాగ్యం నాకు కావాలి, మహా గొప్ప ఆధిక్యత నాకు కావాలి. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, యేసయ్యా నన్ను రక్షించు, యేసయ్యా నన్ను క్షమించు. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా సరే తిరిగి లేస్తాడన్నావు. కళ్ళుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, మనసుండి అర్థం చేసుకునే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు మాకు దొరికాడు. అయ్యా నీకు స్తోత్రం, వందనాలు నాయనా. ఈ విత్తబడిన సందేశం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించాలి. ఏ ఒక్కరు నశించిపోవడానికి వీల్లేదు. ఏ ఒక్కరు నాయన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అలసిపోయి సొమ్మసిల్లిపోయి నరకానికి పోవడానికి వీల్లేదు. నువ్వు ప్రసాదించే అద్భుతమైన రక్షణ ఈరోజు ఎందరైతే కోరుకుంటున్నారో, పాత రోత జీవితాన్ని తీసేసేయ్ అని ప్రాధేయపడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, వారందరి ప్రార్థన ఆలకించు నాయనా. అలసి సొలసిపోయి ఉన్న మేము ఈ లోకయాత్ర ముగించిన వెంటనే బహు ఆనందముతో, బహు సంతోషముతో నిండిపోయి ఉన్న పరలోకంలో మేము అడుగు పెట్టాలని ఆశపడుతున్నాం. అటు మహాభాగ్యము, ధన్యత మాకివ్వమని ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.